ఈ కథ తెనాలి రామలింగడి కథ. మొదటి కథ రామలింగడి జననం. అనగనగనగా సుమారు 500 సంవత్సరాల క్రితం ఆంధ్రదేశం రాజధాని అమరావతిలో కృష్ణాతీరం గుంటూరు మండలంలో తెనాలి అగ్రహారంలో నియోగి బ్రాహ్మణుడు, కౌండిన్యస గోత్రీకుడు, ఆపస్తంభ స్తోత్రుడు అయిన గార్లపాటి రామన్న ఆయన ధర్మపత్ని లక్ష్మీమాంబ దంపతులకి లేక ఒక మగపిల్లవాడు కలిగాడు. రామన్న పంతులు గారు రెడ్డి రాజుల కొలువులో కొంతకాలం మంత్రిగా పనిచేశారు. వారి సమర్థతకి, సమయస్ఫూర్తికి ప్రభువులు ఎంతో ప్రశంసించారు. కానీ ఆయన ముక్కోపి. ఎప్పుడూ వారికి ముక్కు మీదే ఉంటుంది కోపం. ఆ ముక్కోపమే వారి మంత్రి పదవిని ఊడగొట్టింది. ఒకరోజు అతి చిన్న విషయానికి ప్రభువుతో మాటా పెరిగి, మీరెంత, మీ బోడి ఉద్యోగం ఏపాటి అనేసి పదవి వదిలేసి ఎంచక్క తమ పూర్వీకుల ఈనాం గ్రామమైన తెనాలి అగ్రహారానికి సొంతింటికి తిరిగొచ్చేశారు. రామన్న గారి పదవి పోయింది కానీ దాంతోపాటు అంటుకున్న దర్జా డాబు పోలేదు. పైగా స్వతహాగా దాన ధర్మాలకు పెట్టింది పేరు. అంచేత ఏ పండగొచ్చినా పబ్బం వచ్చినా ఆఖరికి పిల్ల సమర్తాడినా కూడా సమస్త బంధువర్గము వారి ఇంటి మీద వాలేది. వారాలు నెలలు తరబడి వారి ఇంట్లోనే ఉండి తీరిగ్గా తిరుగు ప్రయాణం కట్టేవారు. అట్లా బంధువుల మర్యాదలకి, రామన్న గారి దాన ధర్మాలకి తాత ముత్తాతల కాలం నాటి ఆస్తులన్నీ తరిగిపోయాక గుంబనంగా కాలం గడుపుకొస్తున్న రామన్న గారి దంపతుల నోములు ఫలించి వారికి కొడుకు పుట్టాడు. రామన్న గారికి కొడుకు పుట్టాడంటే మాటలా? ఎక్కడెక్కడి బంధువులందరూ బారసాలకు కట్టగట్టుకొని దిగిపోయారు. తెనాలి అగ్రహారం కవులకి, కళాకారులకి, పండితులకి పుట్టినిల్లు. పైగా ఆ అగ్రహారానికి ధర్మాధికారి పూర్వమంత్రి అయిన రామన్న గారింట వారి పుత్రుడికి బారసాల. నామకరణ మహోత్సవం. అంచేత అగ్రహారంలోని పండితులందరూ శాలువాలు సవరించుకుంటూ చేరిపోయారు. పండితుల్లో ఒకరు ఆ పిల్లవాడి జననకాల లగ్నాన్ని పరీక్షించి, ఆహా, వీడు మహజ్జాతకుడు, కాలాన్ని తన ప్రతిభతో కట్టిపడేయగల సమర్థుడు, రాముడిలా మాట తప్పనివాడు, కృష్ణుడిలా మనసెరిగినవాడు అవుతాడు అని అన్నాడు. అయితే ఇంకేం, రామకృష్ణ అని పేరు పెట్టండి అన్నారెవరో. రామన్న గారు తల పంకించి, మా ముత్తాతగారి పేరు అదే అన్నాడు. కొడుక్కి ఆ పేరు పెట్టడానికి మానసికంగా సంసిద్ధుడైపోతూ. అంతలో బంధువుల్లో ఎవరో కల్పించుకొని, మన గణపతి శాస్త్రుల వారేదో సంకోచిస్తున్నట్లున్నారు అన్నాడు. ఇందులో సందేహించటానికేముంది నా బొంద, ఈ జాతకుడు మహజ్జాతకుడే కానీ రాముడిలా మాటిస్తూనే దాన్ని ఎలా ఎగ్గొడదామా అని ఆలోచించే రకం. కృష్ణుడిలా అందరి మన్ననలు పొందుతూనే గండాల పాలవుతుంటాడు. తానెంత సంపాదించినా తన కోసం ఏమీ దాచుకొని బోలా శంకరుడు. ఘనుడు గటికుడే కానీ లింగడు. దోసెడు నీళ్లు చిటికెడు భస్మంతో సంతృప్తి చెందే రామలింగడు అన్నాడు గణపతి శాస్త్రుల వారు. వెంటనే ఇంకో బంధువు కల్పించుకొని, ఇకనే రామలింగడు అని పేరు పెట్టండి అనేశాడు. రామన్న గారి అర్ధాంగి, బాలుడి తల్లి, బాలింతురాలైన లక్ష్మీమాంబ ముసిముసిగా నవ్వి, మా ముత్తాతగారి తండ్రి పేరు రామలింగడే అని అంది. వెంటనే, అయ్యా రామన్న గారు, సుముహూర్తం దాటిపోతుంది, పిల్లవాడి పేరేమిటో నిర్ణయించండి మరి, రామకృష్ణుడా రామలింగడా అని అడిగాడు బారసాల కార్యక్రమం జరిపిస్తున్న పురోహితుడు. ఇందాకే మా అన్నయ్య చెప్పాడు కదా రామకృష్ణ అని. ఏమన్నయ్యా అంది రామన్న గారి చెల్లెలు ఇంటి ఆడపడుచు. అదెట్లా వీలవుతుంది? ఏం బావా, మా చెల్లెలు కాపురానికొచ్చిన ఇన్నేళ్లకి ఒక కోరిక కోరింది, అది తీర్చలేవా? రామలింగడు అని పేరు పెట్టాల్సిందే అన్నాడు పిల్లాడి మేనమామ కరాఖండిగా. ఓయబ్బో, ఉత్తగొడుక్కి అరుపులెక్కువ అన్నట్టు మా అన్నయ్య కొడుకు మీద మీ పెత్తనం ఏమిటి? బోడి పెత్తనం. మీ రామలింగం సప్త వ్యసనాల్లో పీకల దాకా కూరుకుపోయి కొంప గోడు వదిలేసి సన్యాసుల్లో కలిసి దేశాలు పట్టిపోయాడు.
ఆ బైరాగోడి పేరు మా అన్నయ్య కొడుక్కి ఎలా పెడతాం అనేసింది ఇంటి ఆడపడుచు ఈసడింపుగా. చెప్పొచ్చావులేవమ్మా మహా, మీ బోడి గొప్ప ఎవరికి తెలియదు. మీ రామకృష్ణ ఏం తక్కువ తిన్నాడా? ఇంట్లో మహాలక్ష్మి లాంటి ఇల్లాల్ని క్షోభపెట్టి ఇంటి పెరట్లో ఒకదాంతో, పొలంలో మరొకదాంతో, చెరువుగట్టు కాడ ఇంకో దాంతో, ఇట్లా అడ్డమైన వాళ్ళందరితో సంబంధాలు పెట్టుకొని కుష్ఠురోగం వచ్చి కొట్టుకుపోయాడు. అట్లాంటి రోగిష్టి పేరు మా చెల్లెల కొడుక్కి ఎలా పెడతాం అనేశాడు పిల్లాడి మేనమామ. పెట్టటానికి నువ్వెవరు, పెట్టించుకోవటానికి ఆ బికారిగాడెవరు? వీడు మా అన్నయ్య కొడుకు. అన్నయ్యకు నేనంటే ఇష్టం. అంచేత నా మాటే వింటాడు. నేను చెప్పిన పేరే పెడతాడు. ఏమంటావన్నయ్య అంది ఆడపడుచు దీర్ఘాలు తీస్తూ. ఏంటి పెట్టేది పేడకడి? వీడు మా చెల్లెలకి లేక లేక పుట్టిన ఒక్కగానొక్క కొడుకు, వంశోద్ధారకుడు. ఈ వరపుత్రుడికి ఆ కుష్టు చచ్చిన వాడి పేరు పెడతానంటే మా చెల్లెలు ఒప్పుకుంటుందా? దాని మాట మా బావ కాదంటాడా? ఏం బావా అన్నాడు పిల్లవాడి మేనమామ బల్లగుద్దుతూ. అదేం కాదు, నా మేనల్లుడికి రామకృష్ణ అని పేరు పెట్టాల్సిందే అని అంది ఆడపడుచు. కుదరదంటే కుదరదు, రామలింగడే అని అరిచాడు మేనమామ. ఇద్దరూ గొర్రె పొటేల్లా పోట్లాడుకుంటుంటే బంధువులందరూ పళ్ళు వెళ్ళబెట్టి వినోదంగా చూస్తుంటే, ముహూర్తం మించిపోతుంది, త్వరగా చెప్పండి, రామకృష్ణుడా రామలింగడా అని తొందర చేశాడు పురోహితుడు. గార్లపాటి రామన్న గారికి చిర్రాకెత్తుకొచ్చింది. ఎవరికిష్టం వచ్చిన పేరుతో వాళ్ళు పిలుచుకోండి, ఈ తిక్క వెధవకి నేను పేరు పెట్టేటంతటి వాణ్ణా అని అరుస్తూ లేచి వెళ్ళిపోయాడు. తన పేరు రామకృష్ణుడా రామలింగడా అన్న సందిగ్ధాన్ని బారసాల నాడే రేకెత్తించిన ఆ పసివాడే లోకవ్యాప్తంగా ప్రసిద్ధుడైన వికటకవి తెనాలి రామలింగడు. బారసాల నాడే తల్లికి తండ్రికి మధ్య తగువు కల్పించిన అతడి జీవితం అంతా వినోదాత్మకం, విజ్ఞానాత్మకం, వివాదాత్మకం అయినా ప్రతి విషయం సుఖాంతం, శుభాంతం. అందుకే తెనాలి రామలింగ కథలు లోక ప్రసిద్ధులయ్యాయి. తన జీవిత సంఘటనలే దేశ ప్రయోజనాలుగా మార్చుకున్న వికటకవి కాళికాదేవి ముద్దుబిడ్డడు తెనాలి రామలింగ కథలు.